హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఇంటర్లింక్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఇంటర్లింక్‌లో ఇప్పుడు ఒక 2 అప్డేట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఒకటి వీసా కార్డ్ గురించి ఒకటుంది. రెండోది ట్రెజర్ కంపెనీ గురించి కూడా ఉందండి. ట్రెజర్ కంపెనీ అంటే మన దాంట్లోనే అనమాట. సో, ట్రెజర్ అండ్ నెఫ్ట్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. అవి మీకు క్లియర్‌గా చూపిస్తాను. వాట్ ఈస్ వాట్ ఏంటనేది మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే. సో, ఈ వీసా కార్డ్ అనేది కూడా ఎందుకు ఇస్తా ఉన్నారు? దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దట్ టూ ఎప్పుడు అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు? ఆ డేట్స్ కూడా మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. సో, ఇంకా మన వీడియో చూస్తూ మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు డైలీ తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఇంటర్లింక్ నుంచి ఒకటి మెయిన్ అప్డేట్ ఏంటి అంటే వీసా పేమెంట్ కార్డ్ అనేది లాంచ్ చేస్తున్నామని చెప్పారండి. ఓకే. సో, ఈ పేమెంట్ కార్డ్ అనేది మనము 170 కంట్రీలు 170 కంట్రీస్‌లో వాడుకోవచ్చండి. క్రిప్టోలో టాపప్ కూడా చేసుకోవచ్చనమాట. 170 కంట్రీస్‌లో మనం ఈ యొక్క ఈ వీసా పేమెంట్ కార్డ్‌ననేది మనం వాడొచ్చు. క్రిప్టోలో గూడా మనం టాపప్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న కార్డ్ ఏదైతే ఉంటుందో, మన కంట్రీ సంబంధించిన కరెన్సీలోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి. అలా కూడా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. ఓకే. సో, ఇండియా కరెన్సీ కావాలనుకుంటే కూడా ఆ కార్డ్ నుంచి మనం ఇండియా కరెన్సీని కూడా మనం తీసుకోవచ్చు. మనం ఒకవేళ యూఎస్‌లో ఉన్నాం. ఓకే. ఔట్ ఆఫ్‌లో ఉన్నాం. అక్కడున్న కరెన్సీని కూడా మనం తీసుకోవడానికి కూడా ఆ కార్డ్ నుంచి తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. టోటల్ 170 ప్లస్ కంట్రీస్‌ని మనము ఆ కార్డ్ నుంచి పేమెంట్ తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉందండి. సో, ముఖ్యంగా ఏంటంటే ఈ టెక్నాలజీకి వీసా సపోర్ట్ చేస్తుందనమాట యాక్చువల్‌గా. ఇలాంటి వీసా సపోర్ట్ కంపెనీస్ గాని ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈ యొక్క ఇంటర్నెట్ టెక్నాలజీకి అనేది వీసా కంపెనీ అనేది సపోర్ట్ చేస్తుంది ప్రెజెంట్ అయితే. సో, క్రిప్టోలో చూస్తున్నట్లయితే అండి మనకు చాలా కార్డ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని కార్డ్స్ అనేది క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో టైఅప్‌లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే. బట్ అలానే ఇప్పుడు కొత్తగా ఇంటర్లింక్ కూడా మనకు వీసా కార్డ్ అనేది కూడా టైఅప్‌లో వచ్చింది. ఇంత పెద్ద నెట్వర్క్ కాయిన్ రాకముందే ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవ్వకముందే, ఇంకా ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవ్వకముందే తెస్తున్నారంటే ఫ్యూచర్‌లో బాగుండబోతుందనేది ఒక స్టాంప్ అయితే వచ్చినట్లేండి ఇంకా. ఇప్పుడు ఇంత పెద్ద నెట్వర్క్ ఏదైతే ఉందో ఇంకా కాయిన్ ఎక్స్‌చేంజ్‌లో కూడా లిస్ట్ అవ్వలేదండి. ఓకే. అంటే ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవ్వకముందే మనకి వీసా కార్డ్ అనేది మనకు అనౌన్స్‌మెంట్ చేస్తా ఉన్నారు. వీసా అనేది మనకు యాడ్ అవుతా ఉంది. కార్డ్ పేమెంట్ అనేది కూడా. అంటే ఈ యొక్క విజన్ ఎలా ఉందనే దాని గురించి కూడా మనము అర్థం జేసుకోవాల్సొస్తదిక్కడ. అంటే ఆ వీసా కార్డ్ వాళ్ళు కూడా దీని విజన్ ఏంటనేది కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే గదా! ఈ కంపెనీకి వీసా పేమెంట్ కార్డ్ అనేది ఇవ్వడానికి అప్రూవల్స్ తీసుకుంటారనమాట. సో, దీని ఫ్యూచర్ ఎంత బాగుండబోతుందనేది కూడా ఒక బెస్ట్‌గా ఒక మంచి స్టాంప్ ఏసినట్టు అర్థం జేసుకోవచ్చండి ఇక్కడ. ఇదొక పాయింట్. సో, బట్ ఈ కార్డ్ అనేది డిజిటల్ రూపంలో ఉంటుందా? లేకుంటే మనకు ఫిజికల్ రూపంలో ఉంటుందా? అనేది కూడా క్లారిటీ లేదింకా. ఓకేనా. అంటే వాళ్ళు మనకు డైరెక్ట్‌గా ఫిజికల్‌గా ఇస్తారా కార్డు? లేకుంటే ఓన్లీ డిజిటల్‌గా ఉంటుందనేది కూడా మనకింకా అనౌన్స్‌మెంట్ అనేది చేయలేదండి ఇంకా. సో, ఒకటి ఇవన్నీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అంటే ఇదంతా డిజిటల్ ఉంటుందా? ఎలా ఉంటుంది ఏంటనేది ఇవన్నిటి పరంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ నెల డిసెంబర్ 28న ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుందండి. ఈ మంత్ 28థ్ డేట్‌న ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది. ఇప్పుడు వయత్నంలో ఆహ్, వియత్నంలో వచ్చేసి హనయ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుందండి అక్కడ. వియత్నంలో. అక్కడ ఒక హనయ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో, దాంట్లో అక్కడ ఆ ప్లేస్‌లో వచ్చేసి ఇంటర్లింక్ రీక్యాంప్ ఈవెంట్ అనేది జరుగుతుందండి. ఎప్పుడు? ఈ నెల 28 డిసెంబర్ 28న ఇంటర్లింక్ రీక్యాంప్
రీక్యాప్ వీడియో అనేది అక్కడ జరుగుతుందన్నమాట. ఈవెంట్ ఒకటి జరుగుతుంది. ఆ రీక్యాప్‌లో 2 అనౌన్స్‌మెంట్లు చేస్తారండి. ఒకటి ఇంటర్‌లింక్ పేమెంట్ కార్డ్ వీసా ఏదైతే ఉంటుందో దీని గురించి చెప్తారు. రెండవదొచ్చేసి డిజిటల్ ట్రెజర్ నెఫ్ట్ గురించి కూడా చెప్తారండి. ఓకేనా? సో, ఇదేంటి అనే దాని గురించి మీకొక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వీసా పేమెంట్ కార్డ్ ఏంటనేది మీకు తెలిసిందే. ఓకే. విత్‌డ్రాల్స్ గురించి కావచ్చు, యాడింగ్స్ గురించి కావచ్చు ఉంటుంది. మరి ఈ యొక్క డిజిటల్ ట్రెజర్ ఎన్ఎఫ్‌టి గురించి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఒక కంపెనీ అసెట్‌గా పెట్టుకుంటే ఒక కాయిన్‌ని అంటే ఒక కాయిన్‌ని ఒక కంపెనీ అసెట్‌గా పెట్టుకుంటే ఆ కాయిన్ గ్రోత్ బ్యాలెన్స్ షీట్‌లో బాగుంటే గాన ఆ కంపెనీకి గూడా బాగుంటుందండి. ఆ కంపెనీకి గూడా గ్రోత్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఒక కంపెనీకి స్టాక్‌లో లిస్ట్ అయ్యిందండి. ఐపీఓలో గూడా లిస్ట్ అయింది. అలాంటి కంపెనీసు అసెట్‌గా ఈ యొక్క కాయిన్స్‌ని పెట్టుకుంటే దాని విజన్ చూసి పెడతారనమాట. అంత ఈజీగా ఏది కూడా పెట్టరనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఏదైనా స్టాక్ మార్కెట్‌లో ఒక ఐపీఓలో ఒక కంపెనీ లిస్ట్ అయింది. ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ ఎగ్జాంపుల్. ఓకే. ఎక్స్ అనే ఒక కంపెనీ ఎగ్జాంపుల్‌గా లిస్ట్ అయింది. ఆ కంపెనీ ఈ ఇంటర్‌లింక్ కాయిన్‌ని ఒక అసెట్‌గా పెట్టుకొని మనకు లిస్ట్‌లో హోల్డ్ అయ్యిందనుకోండి. ఆ కంపెనీ అనేది ఒక అసెట్‌గా పెట్టుకొని లిస్ట్‌లో ఉందనుకోండి. ఇప్పుడు ఈ కాయిన్ గ్రోత్ ఏదైతే ఉంటుందో, ఆ కంపెనీ యొక్క గ్రోత్ కూడా అలానే పోతుంటుందనమాట. అంటే ఈ కాయిన్ వాల్యూ ఎప్పుడైతే గ్రోత్ అవుతూ ఉంటుందో, ఆ కంపెనీ వాల్యూ కూడా ఇంకా, ఇంకా ఎక్కువ గ్రోత్ అవుతూ ఉంటుంది. అందుకే కొన్ని, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, క్రిప్టోలో కొన్ని కాయిన్స్‌కి అసెట్‌గా ఉంటాయన్నమాట. అంటే ఆ కాయిన్స్‌ని ఆ కంపెనీస్‌కి కొన్ని కంపెనీస్‌కి అసెట్‌గా పెట్టుకుంటారు. ఇంకోటి ఇక్కడ ప్లస్ పాయింట్ కూడా ఒకటుంటది. దాని గురించి కూడా మీతో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు వెబ్‌సైట్‌లో వెళ్తే ట్రెజరీ కంపెనీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటదండి అక్కడ. ట్రెజరీ కంపెనీ అని ఒక ఆప్షన్ ఉంటుందక్కడ. ఓకేనా? అది క్లిక్ చేస్తే సైట్‌లో డిజిటల్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారనమాట. అంటే మన సైట్‌లో డిజిటల్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారు. అంటే అక్కడ ఏ ఏ కంపెనీస్ లిస్ట్ అవుతాయనేది కూడా చూపిస్తదక్కడ. మన కంపెనీకి మన కాయిన్‌ని ఇంటర్‌లింక్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో, ఆ కాయిన్‌కి ఇంటర్‌లింక్ అనే ఒక సంస్థకు ఏ కంపెనీస్ అసెట్‌గా ఉన్నాయనే దాని గురించి కూడా అక్కడ చూపిస్తుంది. లిస్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ చూస్తే మీకిప్పుడు కనిపించదండి. 28న అన్‌లాక్ జేస్తారిది. అక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏం లిస్ట్‌లో ఉన్నాయనేది గూడా కనిపిస్తుందక్కడ. ఇప్పుడు కనిపించదది. మనకు 28థ్ డేట్‌న ఈ ట్రెజరీ కంపెనీ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి కదా! దీంట్లో మనకు ఏ కంపెనీస్ ఇక్కడ హోల్డ్‌లో ఉన్నాయనేది కూడా మనకు క్లియర్‌గా చూపిస్తుంది. ఓకేనా? సో, ఇన్ఫర్మేషన్ పబ్లిక్‌లో గాన వస్తే దాని ట్రస్ట్ అనేది వేరేలా ఉంటుందండి చెప్పాలంటే ఇంకా. ఈ ఇన్ఫర్మేషన్ ఏ ఏ కంపెనీస్ గాని ఒకవేళ లిస్ట్‌లోకొచ్చాయని గాని తెలిస్తే, ఇంకా ఈ యొక్క ఇంటర్‌లింక్ ట్రస్ట్ అనేది కూడా ఇంకెక్కువగా ఉంటుందనమాట. ఓకే. సో, చాలా ఈజీగా చాలామంది తీసేస్తున్నారనమాట. ఏముందిరా బయ్ ఇంటర్‌లింక్‌లో అన్నట్టు. చాలామంది ఈజీగా తీసేస్తున్నారు. ఏముంది ఫ్రీ మైనింగ్ ఇస్తా ఉన్నారు. ఇది కూడా ఒక స్కామ్ ఏమో అని చెప్పేసి అలా చాలామంది ఈజీగా తీసేసేవాళ్ళు చాలామందున్నారండి. చాలా ఈజీగా తీసేస్తారు. కానీ డోంట్ థింక్ లైక్ దట్. ఓకే. సో, ఇప్పుడు చూడండి అలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మంచిగా వాల్యూమ్ ఉన్న కంపెనీస్ గాని ఒకవేళ హోల్డింగ్‌లో గాని చూపిస్తే, దాంట్లో ఉండే కస్టమర్స్ కూడా మన కాయిన్స్‌ని బై చేసే ఛాన్స్ కూడా ఉంటుందండి కంపల్సరీగా. ఇప్పుడు ఒక కంపెనీ ఎక్స్ అనే కంపెనీ నేనొక కాయిన్‌ని కొన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ కాయిన్ అనేది నేను కొన్నాను. అది స్టాక్ మార్కెట్ కంపెనీ కాయిన్ అని నేను కొన్నాను. ఆ కంపెనీ అనేది మన ఇంటర్‌లింక్‌లో హోల్డింగ్‌లో చూపిస్తుంది. హోల్డింగ్ మీన్స్ లైక్ ట్రెజర్ కంపెనీ ఆప్షన్స్‌లో మనకు చూపిస్తుంది. అంటే ఆ కంపెనీ మన యొక్క ఇంటర్‌లింక్ కాయిన్ అనేది అసెట్‌గా పెట్టుకున్నారు కాబట్టి చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ యొక్క ఇంటర్‌లింక్ కాయిన్ అనేది మార్కెట్‌లో వాల్యూ పెరుగుతుందంటే, నేను ఆ కంపెనీ కస్టమర్ అయినా కూడా నేను ఖచ్చితంగా ఇంటర్‌లింక్ కాయిన్స్ కూడా నేను బై చేస్తాను. ఎందుకంటే మార్కెట్‌లో వాల్యూమ్ పెరుగుతుంది. అండ్ నేను ఏదైతే స్టాక్ మార్కెట్ కంపెనీలో లిస్ట్‌లో ఉన్న కాయిన్స్ నేను కొన్నానో, ఆ కంపెనీయే ఈ యొక్క ఇంటర్‌లింక్‌ని అసెట్‌గా పెట్టుకునింది కాబట్టి కంపల్సరీగా నేనక్కడ ఇంటర్‌లింక్ కాయిన్‌ని కూడా కొనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పింది అర్థమవుతుందండి. ఓకే. సో, ఈ విధంగా ఆ కంపెనీస్ ఏవైతే లిస్ట్ అవుతాయో దానికుండే కస్టమర్స్ గూడా
మన ఇంటర్లింక్ కాయిన్స్ని కొనే ఛాన్సెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఒకటే అండి, వీసా కార్డ్ అనేది ఒకటి వస్తుంది, ఇంకొకటి ట్రెజర్ కంపెనీ. ఈ రెండు మెయిన్ అప్డేట్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకేనా, ఇవి రెండు అనేది మెయిన్ అప్డేట్స్. లిస్ట్ అయ్యాక ఆ కంపెనీస్ ఎవరు హోల్డింగ్ చేస్తూ ఉన్నారు, అసలు ఆ కంపెనీ ఎలా ఉన్నాయి, ఓకే, ఆ కంపెనీ సిఇఓస్ ఎవరున్నారు, సో ఆ కంపెనీ కాయిన్ వాల్యూ ఇప్పుడు ఆ స్టాక్ వాల్యూ ఎంత పెరుగుతుంది, అంటే ఎంత లిస్ట్లో ఉంది, ఆ స్టాక్ వాల్యూ ఎంత ఉంది, ఓకే. అలాగే మన ఇది మెయిన్ నిజంగా అంటే మ్యానిపులేషన్ కోసమే చేస్తున్నారా, ఓకేనా, లేదంటే రియాలిటీ కోసమే ఈ కంపెనీస్ అన్నీ లిస్ట్ అవుతూ ఉన్నాయా ఈ ట్రెజర్లో, ఓకే. సో ఇవన్నిటి గురించి కూడా మనం ఒక మంచి వీడియో అనేది కూడా చేద్దామండి నెక్స్ట్. అంటే ఏదైతే ఇప్పుడు మన ఈ ట్రెజర్ లిస్ట్‌లో కనిపిస్తాయో, లిస్ట్‌లో కనిపించిన తర్వాత దీనికి సంబంధించిన వీడియో కూడా మనం క్లియర్‌గా చేద్దాం. ఓకేనా. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు బ్లాక్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్‌మెంట్ చేయడానికి గూడా కొందరిని మంచి క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకున్నట్టు సమాచారం గూడా ఉందండి. ఈ ఇంటర్లింక్ సంస్థ ఏం చేస్తున్నారంటే, మంచిగా ఈ బ్లాక్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడానికి కూడా మంచి క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ గూడా మనకు ఉంది. అలాగే ఈ మైనింగ్ వల్లే చాలా మెంబర్స్‌కి క్రిప్టో వాలెట్ ఏంటనేది కూడా తెలుస్తుందండి ఇప్పుడు. ఇప్పుడు ప్రీవియస్‌గా ఎవరికీ తెలీదు. ఈ యొక్క క్రిప్టో అంటే చాలా మందికి తెలుసు, కొందరికి తెలీదు. అంటే అప్రాక్స్ ఒక 20% మెంబర్స్ తెలుసు. 80% మెంబర్స్‌కి క్రిప్టో అంటే కూడా తెలీదండి, వాస్తవం చెప్పాలన్నట్లయితే. బట్ ఈ మైనింగ్ ఏదైతే వచ్చిన తర్వాత, ఈ మైనింగ్ ఫ్రీ మైనింగ్స్ వచ్చిన తర్వాత దాదాపుగా చాలా మెంబర్సు ఈ క్రిప్టో గురించి బాగా అవగాహన ఉంటుందండి. అలాగే యూఎస్ కంపెనీస్ స్టాక్స్ గురించి కూడా తెలుసుకుంటున్నారు, కొంటా ఉన్నారు. అలాగే అమ్ముతా ఉన్నారు. బై అండ్ సెల్స్ కూడా చేస్తా ఉన్నారు. సో, ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు డిజిటల్ ఎక్కువైపోతుందండి. ఫ్యూచర్ అంతా డిజిటల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, గోల్డ్ కూడా మీరు డిజిటల్‌లో కొనడానికి కూడా ఛాన్స్ ఉంది. అది ఎప్పటినుంచో ఉంది. బట్ కొందరికి తెలీదు, కొందరికి తెలుసనమాట. ఓకే. సో, రూ. 10 పెట్టి కూడా నువ్వు డిజిటల్ గోల్డ్ కొనొచ్చు. నువ్వు రూ. 10 ఇన్వెస్ట్ చేస్తే రూ. 10కి తగ్గట్లు గోల్డ్ వస్తుందనమాట. నువ్వు రూ. 10 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రూ. 10 వాల్యూకి తగ్గట్లు నీకు గోల్డ్ అనేది కూడా వస్తుంది. ఓకే. సో, ఫ్యూచర్ ఈస్ ద కంప్లీట్‌లీ డిజిటల్ వైపు ఉంటుందండి. సో, దీని మీద మనం ఎంత అవగాహన ఉంటే, ఎంత మనము లెర్నింగ్స్ ఉంటే అంత బెటర్ అండి. సో, ఇంటర్‌లింక్‌ని మాత్రము అంత ఈజీగా తీసేయకండి. ఓకే. సో, ఫ్రీ మైనింగే కాబట్టి, అంటే వీళ్ళు పెడుతున్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, చెప్తున్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇస్తున్న ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో కంటికి కనిపిస్తున్నాయన్నమాట. మన కంటికి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, వాట్ ఈస్ వాట్, ఏంటి, ఏమేం జరుగుతుందనేది విల్ సీ. అంటే ఫ్రీగానే మైనింగ్ చేస్తా ఉన్నాం కాబట్టి, ఇప్పుడు డైలీ ఒక 4, 5 టైమ్స్ మనం మైనింగ్ చేస్తాం. చేసినప్పుడల్లా ఒక నిమిషం టైం పట్టదండి. ఓకే. సో, ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ అనేది చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మైనింగ్ కన్నా ఈరోజు చేశారు. ఈ రోజుటి వరకు మీ దగ్గర ఒక 1000 కాయిన్స్ ఉన్నాయనుకోండి. 1000 కాయిన్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు, ఎల్లుండి అట్లా మీరు మైనింగ్ చేయలేదనుకోండి ఒక 2 డేస్, ఆ కాయిన్స్ అన్నీ మళ్ళీ జీరో అయిపోతాయి. బర్నింగ్ అయిపోతాయి. అర్థమవుతుందండి. సో, ఆ తప్పు చేయకండి. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ అనేది డైలీ చేసుకోండి. ఓకేనా. ఒక రోజులో ఒక 2 సార్లు మీరు మిస్ అయినా కూడా ఇంకొక 2 టైమ్స్ అనేది కంపల్సరీ, 2, 3 టైమ్స్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఓకేనా. ఒక్కొక్క టైంకి మనం మిస్ అవుతా ఉంటాం. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్ అది. బట్ ఇంకొన్న టైం అదే రోజు ఇంకొక టైం మనకు మైనింగ్ వస్తది కదా! 100% క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఈ మైనింగ్ చేసిన తర్వాత ఇంకా చాలా మందికి ఏంటంటే వాలెట్స్ క్రియేట్ చేసుకోవట్లేదండి. ఈ వాలెట్ కూడా కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలి. అలాగే బ్యాకప్ కూడా చేసుకోవట్లేదు చాలా మెంబర్స్. ఈ బ్యాకప్ కూడా చేసుకోవాలి. ఇంకా చాలా మెంబర్స్ నాకు టెక్స్ట్ చేస్తా ఉన్నారనమాట. ఎలా అంటే, సార్ రిఫరల్ లింక్ అనేది కన్‌ఫ్యూజ్ అయితా ఉన్నారిక్కడ. ఇంటర్‌లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకొక రిఫరల్ లింక్ ఉంటది. ఓకే. వాలెట్‌లో వాలెట్ ఏదైతే ఉంటది కదండీ! వాలెట్‌లో మీరు రిఫరల్ లింక్ యాడ్ చేసుకోవాలంటే దానిది సెపరేట్ ఉంటుంది. నేనిక్కడ మీకు క్లియర్‌గా మీకిక్కడ చూపిస్తున్నాను. ఇంటర్‌లింక్ రిజిస్ట్రేషన్ ఇన్విటేషన్ లింక్ నాది. వాలెట్‌లో మీరు క్రియేట్ చేశాక ఇన్విటేషన్ కోడ్ అనేది యాడ్ చేసేది గూడా ఈ కోడ్ అనేది యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది. ఓకే. సో, ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని, వాలెట్ క్రియేట్ చేసుకొని, బ్యాకప్ కూడా చేసుకొని డైలీ మైనింగ్ చేస్తా ఉండండి. కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయి. మనం తెలుసుకొని ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ అవ్వొచ్చండి. సో, ఇంకా ఇంటర్‌లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వాలెట్స్ క్రియేట్ చేయలేదంటే ఇక్కడ నేను థంబ్‌నెయిల్స్ వీడియోస్ ఇస్తాను. ఆ వీడియోస్ చూసి క్లియర్‌గా తెలుసుకొని అంతా చేసుకున్న తర్వాత మీరు మైనింగ్ అనేది చేసుకోండండి. క్లారిటీ? సో, ఈ డిసెంబర్ 28 తర్వాత మళ్ళీ
ఈ లిస్ట్‌లోకి వచ్చాయా ఏంటి అన్నీ చెక్ చేసి మళ్ళీ మీకు ఒక మంచి అప్డేట్ అనేది ఇస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సో, థాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. జై హింద్.